లలిత స్కందము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాపలంబు విమల వ్యాసాలవాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేయమై. ఈ భాగవతం అంటే లలిత స్కందము అంటున్నాడు. మృదువైనటువంటి బోధతో సమానమైనటువంటిదంట ఈ యొక్క స్కంధాలు. 12 స్కంధాలు అంటే చెట్టుకు నీరు బోధ ఉంటేనే కదా, బోధలోనే కదా నీళ్ళు మనం పెట్టేది. బోధతో సమానంగా మనకు వివరించి చెప్తున్నాడు. కృష్ణమూలము, కృష్ణుడే ఇందులో వేరు అంటున్నాడు. నల్లని మొదలు కలిగిన వేరంట. సుకాలాపిరామంబు అంటే ఆ చెట్టు పైన ఉన్నటువంటి చిలుకల ఆ యొక్క ఆ ధ్వనులతోనే ఇందులో ఉన్నటువంటి ఆ వాక్యాలన్నీ కూడా చిలుక పలుకులులాగా ఉన్నాయంట. ఆహా, ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడో చూడండి. మంజులతా శోభితమున్, తీగలతో మృదువైనటువంటి చక్కటి తీగలతో అల్లుకున్నటువంటి చక్కని రంగులు కల పూలతో ఆ కథలలో ఆ యొక్క సుందరమైనటువంటి ఆ కథలు వింటుంటే ఇంకా వినాలనేటువంటి ఆ రంగుల గుణాలు, రకరకాలైనటువంటి ఉత్తమమైన గుణాలన్నీ కూడా ఇందులో శోభిస్తూ ఉన్నాయంట. ఎటువంటి పువ్వులో చూడండి. సువర్ణ, మంచి, ప్రకాశించే బంగారం లాంటి సుమనస్సుజ్ఞేయమున్, మంచి మనస్సుతో చూసేటువంటి వారికి, ఆ భగవంతుని ధ్యాసలో ఉన్నటువంటి వారికి ఇది అంతా కూడా ఎంతో రమ్యమైనటువంటిదిగా వికసించేటువంటిది భాగవతం అన్నమాట. సుందరోజ్వల వృత్తంబు, జ్వలించేటువంటి ఇందులో పదంలోనో పద్యంలోనో కూడా ఎంతో చాలా గొప్పగా ఉన్నాయి. అంటే చక్కటి పద్యంతో ఉన్నటువంటిది ఈ యొక్క భాగవతం అన్నమాట. మహాఫలంబు, చాలా గొప్ప ఫలం. అంటే పురాణాలలో, ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో దీనికి మించినటువంటి గొప్ప శాస్త్రము భాగవతానికి మించినటువంటిది లేదు. ఇది కల్పవృక్షంగా భావించి మనకు చెప్తున్నాడనమాట. విమల వ్యాసాలవాలంబునై అంటే వ్యాసుడు ఎంతో చక్కగా రాసినటువంటి ఆ యొక్క వ్యాస ప్రణీతం నుంచి పోతన ప్రణీతంగా మార్చాడు ఈ యొక్క భాగవతాన్ని. అందుకే సేవింపబడుతూ, చక్కని పక్షుల చేత సేవింపబడుతూ భాగవతమనే కల్పవృక్షం ఈ భూమిపై ప్రకాశిస్తోంది. పక్షులు పండ్లను సేవిస్తూ ఉన్నాయి. మనము ఇక్కడ ఏ పండ్లను, ఇందులో ఉన్నటువంటిది ఈ యొక్క ఫలితాలను మనం కూడా ఎందుకు ఈ భగవన్నామస్మరణ, భగవంతుని కథలను చదవటం వల్ల భవబంధాలు తొలగి వాళ్ళ కోరికలన్నీ సిద్ధించి ఏ విరక్తి మార్గము ఏది వదిలిపెట్టాలి, ఏ కోరికలు కోరుకోవాలనేటువంటి జ్ఞానాన్ని కూడా ఇస్తాడనమాట. అందుకే ఈ పద్యంలో భాగవతమే ఒక కల్పవృక్షం అంట. ఆ వృక్షం పైన ఆ సుఖబ్రహ్మ విహరించాడంట. ఇతడు భాగవతాన్నంతా వివరిస్తూ ఉన్నాడంట. భాగవత భాగాలకు అందులో కొమ్మలు, శాఖలున్నాయే, ఆ శాఖలకే స్కందము అని పేరంట. లలితములైన
సుందరమైనటువంటి మృదువైనటువంటి స్కంధాలంటావి. ఇందులో కృష్ణుని కథ ప్రధానంగా ఉంటుంది. సుఖమహర్షి యొక్క మాటలతో అందిస్తున్నాడు. చిలక పలుకుల్లాగా అద్భుతంగా రమ్యంగా ఆనందంగా ఉంటుంది ఈ యొక్క మంజులత్వంతో, అంటే ఎంతో మృదువుగా శోభిస్తూ ఉంది. చక్కని వర్ణాలు అక్షరాలు, చక్కటి అక్షరాలు కల దేవతలను, ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దేవత అన్నమాట. వాళ్ళందరూ మాతృకలన్నమాట. అందుకే సుందరమైన ఉజ్వలమైన భవిష్యత్తు కలిగేటువంటి కథ కలిగినటువంటిది ఈ యొక్క భాగవతము. మహాఫలాన్ని ఇస్తుంది. మహాఫలం అంటే మోక్షం. ఆ మోక్షాన్ని మనకి ఇస్తుంది, తెచ్చిపెట్టేది ఈ భాగవతం. నిర్మలమైన వ్యాసుడనే ఆలవాలం కలిగింది. వ్యాసుడు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అన్నాడు. అంటే వ్యాసుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, కృష్ణునితో సమానము. అలా కృష్ణునితో సమానమైనటువంటిది ఈ యొక్క భాగవతము. ఇది సద్విప్రులకు, సత్ప్రవర్తన కలిగినటువంటి విప్రులకు, పుణ్యాత్ములకు, భగవంతుని కథనలు వినిపించేటువంటి గురువులకు శ్రేయస్కరమైనది ఏదైనా ఉందంటే అది భాగవతమే. భాగవతం అనే కల్పవృక్షము విశేషమేమంటే ఇది భూమిపైన ఉండటము, ఇది చాలా గొప్పది. ఒకసారి భాగవతము శుకుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉంటే దేవతలందరూ వచ్చి ఈ పుణ్యాన్ని మాకు కూడా కొంత భాగం ఇవ్వండి అంటే, దేవలోకంలో ఉండేటువంటి సంపదంతా ఒకవైపు, స్వర్గము సుఖాలు ఇవన్నీ ఒకవైపు, భాగవత పుణ్యఫలాన్ని ఒకవైపు పెడితే భాగవత పుణ్యఫలమే ఎక్కువగా త్రాసు తూగుతూ ఉంది. కాబట్టి అంత గొప్ప ఫలాన్ని ఇంత తక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి దీనికి మేము ఇవ్వము. కాబట్టి భాగవత ఫలం కావాలంటే కూర్చొని వినాల్సిందే. విన్నవారికి విన్నంత, కన్నవారికి కన్నంత, చూసిన వారికి చూసినంత, విన్నవారికి విన్నంత అని చెప్పాడంట అక్కడ సుఖబ్రహ్మ. కాబట్టి విశేషం ఏమంటే ఇది సామాన్యమైన మానవులమైన మన మధ్య ఈ భాగవతం ఉందని మనం తెలుసుకోవటము, ఈ భాగవతాన్ని వ్యాసుడు రాయటము, వ్యాసుడు రాసినటువంటి భాగవతాన్ని పోతనామాత్యులు వారు సంస్కృత ఈ పద్యంలో అనువదించటము, తెలుగులో రాయటము, ఇది మనం ఈరోజు చదువుకోవటం, ఇదే గొప్ప విశేషం. అంటే అందుకే దీన్ని మనము ఇంత మోక్షప్రదాన్నిచ్చేటువంటి భాగవత పారాయణ చేద్దాం, తరిద్దాం. శ్రీమాత్రే నమః.